389119. ఓకే, ఈ నెంబరు ఫీడ్ చేసుకోండి. ఈ పాస్టర్ గారికి 4 చర్చిలు ఉన్నాయి. 4 చర్చిల మీద కనీసం 4-5 లక్షలు సంపాదిస్తా ఉన్నాడు. కానీ వాక్యాలు అడిగితే, వచనాలు అడిగితే చెప్పలేకపోతున్నాడు. అడ్రస్ అవన్నీ చెప్పాడు కదా, ఆ అడ్రస్ లో ఉన్న వాళ్ళు వీళ్ళని ఎవరన్నా దశంభాగాలు ఇస్తే ఆ దశంభాగాలు తీసుకోండి. ఎందుకంటే ఇతనికి బైబుల్ ఏమీ రాదు, ఇతనికే తెలుసు, అందుకే పారిపోయాడు మన దగ్గర నుంచి. అండ్ మీరు యాక్టర్ రాజు హిందూ సేన సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎక్కువ వ్యూస్ కూడా రావట్లేదు మనకి, ఎందుకంటే రిపోర్ట్స్ కొట్టారు గొర్రెలు. కాబట్టి మీరే దీన్ని ఎక్కువ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎక్కువ వ్యూస్ లేకపోతే నేను కూడా ఏం చేయలేను. ఎందుకు నా కష్టం అంతా వృధాగా పోకూడదు కదా, టైం అంతా వేస్ట్ కాకూడదు. ఎక్కువ మంది చూస్తే, స్ప్రెడ్ చేస్తే నేను చేయగలను, లేదంటే నేను కూడా ఆపేస్తా. ఇది నా స్వీట్ వార్నింగ్. హలో సార్ ఎవరు సార్? సార్ నా పేరు పీటర్ శామ్యూల్ అండి. పీటర్ శామ్యూల్ గారు? సార్ నా పేరు పీటర్ పుట్ట సార్. సార్ ప్రెసిడెంట్ అండి. చాలు కానీ విషయం చెప్పు. ఏం లేదు సార్, మనిషి పాపాల కోసం యేసువారు చనిపోయింది ఒక్కసారి చెప్తారా సార్ నాకు? ఒకసారి నాకు, నేను ఫోన్ లో మాట్లాడే విషయం కాదు కానీ ఇది చాలా కీలకమైన అనుమానం కదా ఇది. ఒకసారి ఆఫీస్కి అడిగిన ఈపీ వాయించేస్తాను. నువ్వు మనిషివా పశువురా? ఇరుపుకు నా కొడక, నేనేం అడుగుతున్నావు, నువ్వేం చెబుతున్నావురా? చెయ్యి హలో హలో అయిపోయింది, స్టోర్ అయిపోయింది. అయిపోయిందా? చెయ్యి మరి, చచ్చిపోవాలి. అది ఎక్కడ రమ్మంటాడు అడుగు పోని. అయిపోయింది లంచ్ అడుగులు, కారిపోతున్నాయి ఉత్సా, పారిపోతాం లంచ్ అడుగులు. రెడ్డి పాస్టర్. రెడ్డి ఎవరు? అదే చెప్పరారే అడిగాడు. చెప్పరారే అని అడగా. చెయ్యి. హలో 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 ప్రెసిడెంట్ అండి. బాబు. అమ్మా ప్రెసిడెంట్ అమ్మా, ఏం లేదండి, మా దగ్గర ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు. అది తేవడానికే అండి. ఒక పాపం 3 సంవత్సరాలు అయింది మా ఫ్రెండ్కి క్యాన్సర్ వచ్చి.
ఆ, కొంచెం కెమోథెరపీ అది చేశారండి. ఆయ్. అదే మరి మన దగ్గరికి రమ్మంటారమ్మా, ఒకసారి చెప్తే నేను పట్టుకొస్తాను మేడం గారు. అమ్మ అమ్మ మన దగ్గరికి రమ్మంటే పట్టుకొస్తారండి. ఇంటికమ్మా. అదే అమ్మా, ప్రార్థన చేయడానికి ఏమన్నా అవకాశం ఉందా? ఉంటుందమ్మా, ప్రార్థన చేయడానికి ఇంటికుంటారు బాబు. అదేనండి, ఎక్కడ రమ్మంటారు మేడం గారు? మా ఇంటికి తీసుకురండి అమ్మా. ఎక్కడండి? మా రిక్షా కొంతలో తీసుకురండి అమ్మా. ఎక్కడమ్మా అది ఒకసారి చెప్తారా మేడం గారు దయచేసి? రిక్షా పొంతమ్మా. రిక్షా ఇసుక రోడ్డు రిక్షా పొంతమ్మా. ఏ ఊరండి అది? తాడేపల్లిగూడు. తాడేపల్లిగూడెం రిక్షా పొంతమ్మా. రిక్షా పంతు. పొంత. రిక్షా పుంత. అవునమ్మా. అమ్మమ్మ, చాలా థ్యాంక్స్ అమ్మగారు. ఇబ్బంది పడిపోతున్నారండి డాక్టర్లు కూడా. ఇక అలాగే అమ్మా, ఇబ్బంది లేకపోతే అంటున్నారు. ప్రార్థనలు ఇలా ఫోన్ లో చేయమన్నా ఫోన్ లో చేస్తావమ్మా. మీ ఇష్టం ఎలాగొచ్చినా పర్వాలేదు, ఫోన్ లో చేయించుకున్నా పర్వాలేదు. దేవుడు మన పక్షాన ఉంటాడు. అదే మేడం గారు. అమ్మ పేషెంట్ ని చెయ్యండి అమ్మ తల్లి. కళ్ళు మూసుకోండి అమ్మా. ఒక్క నిమిషం అమ్మా, పేషెంట్ ఒక పేషెంట్ వస్తున్నాడమ్మా, ఒక్క నిమిషం ఆగండి. అలాగే బాబు, అలాగే. బాబాయ్, అదే మన పాస్టర్ గారు ప్రార్థన చేస్తారంట, వస్తారా? రండి, తొందర రండి అమ్మా, లైన్ లో ఉండండి మేడం. అలాగేనమ్మా, అలాగే. పర్వాలేదమ్మా, ఆలస్యమైన ఏం పర్వాలేదు, ప్రార్థన కదా చేద్దాం. అలాగే ఎయిడ్స్ పేషెంట్ కూడా ఉన్నాడు మేడం గారు. కూడా వీళ్ళిద్దరిని తీసుకురమ్మంటారమ్మా అక్కడికి? మీ ఇష్టం అమ్మా. ఇలాగ ఒకవేళ వచ్చి పడమైతే రండి అమ్మా. మా పేటలో మామూలుగా 2-3 కూడా మళ్ళీ కలిసి చేద్దాము, ఏం చేస్తాము ఏమా. ఆ తర్వాత మనం అడుగుదాం, దేవుడు స్వస్థపరుస్తాడు ఏమా. అదే అమ్మా, ఎవరైనా అయ్యారమ్మా ఇంత ముందు ఇలాగా? ఎవరైనా స్వస్థత ఉన్న వాళ్ళు ఉన్నారమ్మా? అమ్మా, మా సంఘంలో అయితే ఉన్నారు, కానీ వాళ్ళ విశ్వాసం ఉండాలి కదమ్మా. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు స్వస్థపరుస్తాడు. విశ్వాసం లేకుండా ఇప్పుడు మేము విశ్వాసంతో చెయ్యాలి, అది విశ్వాసంతో చేయించుకోవాలి. అంతేనండి. ఏమా అదే మేడం గారు, ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారు పాపం. మనం అవునమ్మా, పరమదేవుడే మన పక్షాన్ని ఉంటే ఆయనే స్వస్థపరుస్తాడు. మనం విశ్వాసంతో ఆయన అడుగుదామమ్మా. దేవుడు ఆ బిడ్డ కూడా విశ్వాసంతో చేయించుకోమనండి. దేవుడిని అడిగితే అసాధ్యమైన దేవి లేదు. ఎంతో మంది స్వస్థపరిచారు. అలాగే ఒకవేళ విశ్వాసం లేకపోతే దేవుడు ఏమీ చేయలేడు. అంతే అండి, విశ్వాసం బట్టి ఏదైనా. అవునమ్మా, చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం పాపం. ఎయిడ్స్ వచ్చి కూడా ఇతనికి 10 సంవత్సరాలు అవుతుంది. ఒక ఆయనకి, ఆయన మా ఫ్రెండే, ఈయన మా ఫ్రెండే. క్యాన్సర్, ఎయిడ్స్ ఇద్దరు మా ఫ్రెండ్స్ అండి. అలాగేనమ్మా, ప్రార్థన చేయడం కూడా మీకు ఘనతే. అంతే కదమ్మా. ఇప్పుడు ఏంటంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వీళ్ళు. అదే చాలా సంవత్సరాలు బట్టి పాపం బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటమ్మా, ఎయిడ్స్ ఉన్న ఆయనకి ఏంటంటే ఒక పాస్టర్మ్మకి ఈయన స్థలం ఇచ్చారంటమ్మా చర్చి కట్టుకోవడానికి. అయితే మాది ఇక్కడే అమ్మా, గుడివాడ మాది. గుడివాడలో స్థలం ఇచ్చిన తర్వాత ఏమైందంటే, ఆ పాస్టర్మ్మ ప్రార్థన చేస్తా ఉండేది. వాళ్ళ ఆయనకి ఎయిడ్స్ ఉందంట, పాస్టర్మ్మ వాళ్ళ ఆయనకి. అయితే ఈయనకు కూడా ఎయిడ్స్ వచ్చింది. ఆయన చనిపోయాడు, ఈయన బతుకున్నాడు మేడం గారు. అది ఏమనేది అర్థం కాలేదు. అంటే ఇక పాస్టర్మ్మ కొంచెం మనం నోట్తో చెప్పకూడదు మేడం. అది ఏంటంటే ఆ పాపం చేశారు వాళ్ళు. అలాంటి వాళ్ళతో కూడా దేవునికి కొంత అవమానం వస్తుంది. అవును మేడం గారు. ఇప్పుడు ఒక్కోసారి పాస్టర్ గారికైనా రోగం వస్తుందమ్మా, పాస్టర్ అమ్మగారైనా రోగం వస్తుంది. ఎవరికి రోగం వచ్చిందనమ్మా మా దేవుడే తీసేయాలి. అంతే. అది పాస్టర్ అమ్మ ద్వారా ఈయనకు వచ్చింది ఎయిడ్స్. పాపం అప్పుడు 250 గజాలు స్థలం ఇచ్చారండి చర్చి కట్టుకోవడానికి. 250 గజాలు అంటే ఇప్పుడు 45 లక్షలు ఉందండి. అది ఆయన ఇచ్చినప్పుడు 20 లక్షలు ఉంది. అదేనండి బాబు, అలాంటి వాళ్ళ వల్లే దేవుడి నామం దూషించబడుతుంది. అది మేడం, చాలా ఇబ్బంది పడుతున్నాడు. అది ఏం చేయాలో అర్థం కావట్లా. మరి మన దగ్గర తెమ్మంటారా? ఆయన పాపం దశంభాగం కూడా
నెల 30,000 ఇచ్చేవాడు ఆ, పాస్టర్ గారు. ఏండి అమ్మా ఏండి అమ్మా మనకు దశభాగం వద్దు, ఏమి వద్దు, డబ్బులు వద్దు, ఏమి వద్దు. ఓన్లీ ఆయన మనం ప్రార్థన చేద్దాం స్వస్థపరచమని. అడుగుదాం, మహనీయుని అడిగితే ఆయనే స్వస్థపరుస్తాడు. అంతే కదమ్మా. అవునవును అమ్మా. మన పాస్టర్ గారి పేరు ఏం పేరమ్మా? ఇస్రాయేల్ రెడ్డి గారమ్మా. అమ్మా ఇస్రాయేల్ రెడ్డి గారు. ఇస్రాయల్ రెడ్డి గారా? ఆ, యూట్యూబ్ లో కూడా చూసినట్టున్నానమ్మా అయ్యగారి వాక్యం. ఆ. చాలా గొప్ప దైవజనుడు. అమ్మా మన ఛానల్ పేరేంటమ్మా యూట్యూబ్? సువర్ణ బైబిల్ మిషన్ అమ్మా. అమ్మా సువర్ణ బైబిల్ మిషన్. సువర్ణ బైబిల్ మిషనా? చాలా అద్భుతం మేడం గారు. కొంచెం వచ్చారు, కొంచెం ప్రార్థన చేయండి మేడం. రా బాబు. చిన్న కళ్ళు మూసుకోమ్మా. అమ్మ పాస్టర్ గారు మీరేనమ్మా? అవునమ్మా, అవునమ్మా. అమ్మ నాకు ఎయిడ్స్ వచ్చి 3 సంవత్సరాలు చెప్పారమ్మా, చెప్పారు ఆయన చెప్పారు. వాళ్ళకి ఇచ్చాడు దేవుడే, వాళ్ళకి ఇచ్చాడు కదమ్మా. అమ్మా అయితే అమ్మా నేనేందంటే అమ్మా, నేను ఒక 250 గజాలు పాస్టర్ ఇచ్చానమ్మా. చెప్పారమ్మా, చెప్పారు. ఆయన ఏమవుతారో నీకు ఫ్రెండ్ అంట కదమ్మా, ఆయన చెప్పారమ్మా. అవునమ్మా. అయితే అమ్మా నేను ఇప్పుడు అది 45-50 లక్షలు అయిపోయిందమ్మా. పాశ్రమ నన్ను లోపరుచుంది అమ్మా, మాట్లాడలేకపోతున్నాను. అంతకుముందు నాకు ఎయిడ్స్ అది అమ్మా లేదు అమ్మా. ఆ పాశ్రమ పరిచయం అయింది. అది నాకు 20 సంవత్సరాలు అయిందమ్మా ఎయిడ్స్ వచ్చి. అది ఎయిడ్స్ నాకు ఆమె పాశ్రమ ద్వారా వచ్చిందమ్మా. అది అలాగే చేద్దాం. కళ్ళు మూసుకోమ్మా. సంపూర్ణానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధుడు, గొప్ప దేవుడు అయ్యా, ఉన్నతమైన దేవుడు అయ్యా. ఇదిగో విశ్వాసంతో చేస్తున్నానయ్యా. ఈ కుమారుడు కూడా విశ్వాసంతో చేయించుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. అయ్యా నా తండ్రి, ఇదిగో ప్రభా నిన్ను స్వస్థపరుచు యెహోవా నేను సెలవిస్తాను. వాగ్దానికి నమ్మకమైన దేవుడు అయ్యా. ఇదిగో ప్రభా నాయన, ఇదిగో ప్రభా బిడ్డ ఎంతగా బాధపడుతున్నాడో ప్రభా. ఇదిగో ప్రభా బిడ్డ నాయన నా తండ్రి, ఆ యొక్క తీసివే ప్రభా. అయ్యా తండ్రి మీరు స్వస్థపరచండి ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా నాయన నిన్ను స్వస్థపరచు యెహోవా నేనేం సెలవిస్తాను. వాగ్దానకర్త, నమ్మకమైన దేవుడు అయ్యా. ఈ గడియ ఈ నిమిషం ఎలా ఉన్నామంటే కేవలం నీ కృపే నాయన. ఈ రోజు చూడని వారు ఎంతో మంది ఉన్నారు ప్రభా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. ఇదిగో ప్రభా నాయన ఒక బిడ్డ నాయన ఇదిగో గ్రహణంలోకి నాయన నీ బిడ్డ వెళ్ళాడయ్యా. ఆ గ్రహణం నాయన అంటించిన నాయన ఈ వ్యాధి నుంచి విడుదల పడుతున్నా ప్రభా. అయ్యా నా తండ్రి నీకే స్తుతులు, స్తోత్రములు నాయన. పాపభారం మెల్ల మోసి బరువు దించి వేసినామని సెలవిచ్చావు నాయన. ఈ యొక్క పాపమనే వ్యాధి నుంచి మీరు దూరపరచండి ప్రభా. అయ్యా స్వస్థపరచు నాయన. నాయన నీకు అసాధ్యమైంది ఏమీ లేదయ్యా. నీకు సమస్తములు సాధ్యము నాయన. నా దేవా, నా దేవా, నేను మాటి మాటికి హాస్పిటల్కి వెళ్ళాలంటే మా జీవితాలు సరిపోమయ్యా. మా కొరకు ప్రాణం పెట్టావు, మా కొరకు గాయాలు తిన్నావు ఆయన, మా కొరకు ముళ్ళ కిరీటం వేసుకున్నావు, మా కొరకు ఉమ్ములు వేసుకున్నావు దేవా. అయ్యా బాబు నా తండ్రి, ఇదిగో ప్రభా నాయన నీ యొక్క పంచ గాయాల నుంచి కట్టిన రక్తం అయ్యా తిరిసి మొదలుకుని సిరి పాదం వరకు నాయన మీరు దీవించండి, స్వస్థపరచండి నాయన. బిడ్డలు లేవనెత్తప్ప చేయండి నాయన. వేసుకునే మందుల్లో మీ రక్తమంచండి, తినే ఆహారంలో త్రాగి నీరులో మీ రక్తమంచమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నీకు అసాధ్యమైంది ఏమైనా కలదా అని సెలవిస్తాం అయ్యా. ఇదిగో ఒక్క పాపినైనా నా తండ్రి అయ్యా నశించడం నాకు ఇష్టం లేదన్నావు. ఇదిగో నాయన వెతికి రక్షిస్తాను సెలవిచ్చావు అయ్యా. అయ్యా నా తండ్రి నాయన ఇదిగో ప్రభా బిడ్డ నాయన మీరు లేవనెత్తు చేయండి నాయన. మీరు పరిపూర్ణమైన స్వస్థతను దయచేయండి. మరి ఒక బిడ్డ క్యాన్సర్ తో బాధపడుతున్నారంట అయ్యా.
ఆ బిడ్డను కూడా మీరు స్వస్థపరచండి నాయన. నీ ప్రేమ గొప్పదయ్యా, నీ ప్రేమకు వెల కట్టలేము కదా నాయన. నీ ప్రేమ అందరినీ ప్రేమించే ప్రేమ నాయన నా తండ్రి, కపటం లేని ప్రేమ నాయన. ఇదిగో బిడ్డలు నాయన నా తండ్రి, నీ సముఖంలో సాక్షులుగా నింపుకో ప్రభా. అయ్యా ఇచ్చిన కుటుంబం అంతటిని మీరు దీవించండి అయ్యా. మంచి స్నేహితుడు నాయన, ఇదిగో బిడ్డల కొరకు నాయన ఇదిగో ప్రార్థన చేస్తున్నారు అయ్యా. ఆ స్నేహితుడిని కూడా మీరు దీవించండి ప్రభా. ఆ బిడ్డ నాయన నా తండ్రి ఉదయం వచ్చే వరకు ముద్దాడతాను సెలవిచ్చావు నాయన. ఆ బిడ్డను కూడా మీరు బహుగా ఆశీర్వదించి వీళ్ళు నాయన ఉదయం వచ్చే వరకు ఆరోగ్యవంతులుగా ఉంచుకోనయ్యా. అయ్యా రెప్పపాటును స్వస్థపరిచే దేవుడు, ఇదిగో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును నాయన. నీ అవిశ్వాసం నీటిని ముంచిన సెలవిచ్చావు నాయన. ఇప్పుడు కొంచెం బాగున్నట్టుంది అమ్మా, నాకు కొంచెం లేస్తా ఉన్నాను, కొంచెం స్వస్థత అయినట్టు అయిపోతుందమ్మా. దేవుడిని అడిగమ్మ, దేవుడే బలపరుస్తాడు, దేవుడే ఆశీర్వదిస్తాడు. మనకే బంధువులు ఎంతమంది ఉన్నప్పటికీ, బలగం ఎంతమంది ఉన్నప్పటికీ నాయన నీవు లేకపోతే మాతో ఒక గడి అయినా వ్యర్థమే. నువ్వు బంధువుడివి, మా స్నేహితుడివి, మా తల్లివి, మా తండ్రివి, మా ఆదరణకర్తవి నీవే అయ్యా. బిడ్డని మీరే ముద్దు ఎంత మంచి ఫ్రెండ్ అని ఇచ్చేవయ్యా. ఆ ఫ్రెండ్ మీరు వర్తిల్లింపు చేయండి తండ్రి. అమ్మా మేడం గారు, అమ్మా మేడం గారు, అమ్మా నేను మన చర్చికి వస్తానమ్మా. రండమ్మా, రేపు రండి, వచ్చే వేసుకుల ప్రార్థన ఉంది రండి. అమ్మా అయ్యగారి నంబర్ కొంచెం చెప్పండి, రాస్తుంటానమ్మా. ఇదే నెంబర్ అమ్మా అయ్యగారిది. ఒకసారి చెప్పండి అమ్మా, నాకు రాసుకుంటాను, నాకు తెలియదమ్మా, ఒక్కసారి చెప్పండి అమ్మా. హలో అమ్మా, హలో వేసుకొచ్చాయి అమ్మా. చెప్తారు రాసు. చెప్పమ్మా. అమ్మా మీ దాంట్లో ఉంటుంది చూడండి అమ్మ నెంబర్. అమ్మా వేసుకొచ్చాయి. అలాగేనమ్మా. మర్నాట అమ్మా వేసుకొచ్చాయి. జై అమ్మా వేసుకొచ్చాయి. 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 అలాగే తెలుసుకోమ్మా. అమ్మా వేసుకొచ్చాయి. అమ్మా అమ్మ కొంచెం నెంబర్ ఇస్తారమ్మా, నా 250 గజాలు తీసుకుందా బాబా. ఇప్పుడు ఈ ఫోన్ చేశారు కదా, ఈ నెంబర్ మీ దాంట్లోకి వస్తుంది, నోట్ చేసుకోవాలమ్మా. అమ్మా నా 200 గజాలు 50 గజాలు అమ్మా, 45 దాని గురించి కూడా ప్రార్థనలో పెడదాంలేమ్మా. ఎయిడ్స్ వచ్చిందమ్మా పాశ్రమ వల్ల. అమ్మా దుష్టుడు వ్యసనాలు అమ్మా, దుష్టుడు మిమ్మల్ని పాడు చేసినప్పటికీ దేవుడు మిమ్మల్ని పాడు చేయడు. అమ్మా ఇప్పుడు ఒక చిన్న డౌట్, మరి వాళ్ళు కూడా పాశ్రమే కదమ్మా, మరి ఆమెకి కూడా ఎయిడ్స్ వచ్చింది, ఆమె ఎయిడ్స్ నాకు వచ్చింది, మరి ఏసయ్య ఎందుకు కాపాడలేదమ్మా మరి పాశ్రమని? ఏసు ఎందుకు కాపాడు, మరి చిన్నమైన వేసాలు ఎత్తామ్మా యేసు. అది పాపం, అది అగ్నిగుండం, ఆ అగ్నిగుండంలో మనం దూకుతావమ్మా, అది నిప్పని తెలుసు కదమ్మా. అవునమ్మా, నన్ను లొంగ తీసుకొని మనం అజ్ఞానంలో కాదు, జ్ఞానంలో. అవునమ్మా, చిన్నపిల్లలు కాదు కదమ్మా, వెళ్ళిపోయి మంటలో ఉంటే మంటలో దూకేదానికి అంటుకుంది, తప్పదమ్మా. ఎవరి కర్మకి ఎవరి బాధ్యతలమ్మా. అవును అంతే. పాస్టర్ కూడా చచ్చిపోయాడమ్మా ఏడుస్తూ. చచ్చిపోతారమ్మా, వేసి ఇరికైన గుంట. వేసుకొచ్చాయి అమ్మా. నాకు నేను వస్తానమ్మా మన చర్చికి అమ్మా. మళ్ళీ దీని నెంబర్ చెప్పు ఒకసారి. నీ ఫోన్ లో ఉంటదా? ఇప్పుడు నువ్వేం డైల్ చేసావు ఆ డైల్ లో ఉంటది కదా. 9541 95 95 42 42
14 14 37 37 77 మళ్ళీ 77 యేసుకి జై. ఏసుకొచ్చాయి. ఉమ్. మళ్ళీ ఒకసారి చెప్పు. యేసుకొచ్చారా యేసుకి జయ్యా? ఏసుకొచ్చాయి. గొజ్జలంటే వినిపిస్తుంది. మరి అదే వస్తుంది. యేసు గొజ్జ అన్నట్టు ఉందాడ. మరి అదే. మళ్ళీ ఒకసారి చెప్పు మళ్ళీ నెంబరు. 95 95 42 42 14 14 37 37 77. 77. ఓకే. అయితే ఈ నెంబర్ నోట్ చేసుకోండి. ఎయిడ్స్ కి క్యాన్సర్ కి పాస్టర్ అమ్మ ప్రార్థన చేస్తుంది. దీనికి మళ్ళీ ఇప్పుడు మనం దమ్కి ఇద్దాం. ఒకసారి మళ్ళీ చేయి, ఫోన్ చేయి వీళ్ళకి. హలో అమ్మా 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 అమ్మా, అమ్మా నాకు కొంచెం హుషారుగా అనిపిస్తుంది అమ్మా మీరు ప్రార్థన చేసినాక. అలాగేనమ్మా, అమ్మా అలాగే అమ్మా అమ్మా అలాగే చేస్తామ్మా. అమ్మా ఎందుకంటే మాకు కొన్ని పనులు ఉంటాయి కదా మరి. అమ్మా అమ్మ ఒక విషయం అమ్మా. ఇప్పుడు నేను ఉన్నాను కదమ్మా, నా రక్తం ఎయిడ్స్ ఉంది. ఇప్పుడు మీకు, మీ కొడుక్కి, మీ భర్తకి ఎక్కించి అందరం కూర్చొని ప్రార్థన చేస్తే ఏసైకే చేయం కదమ్మా. మీ సాక్ష్యం మీరు బాగా ప్రార్థన పలుకోవచ్చు. చేయించుకోవాలంటే శుక్రవారం అమ్మా గుడికి రండి. ఆ. చౌదరిపేటలో గుడి ఉంది. గుడి ఏదమ్మా? ఏ గుడి? చౌదరిపేటలో గుడి ఉంది. గుడి చర్చి కదమ్మా ఉండాల్సింది, గుడి అంటారేంటి మీరు? అదేనమ్మా, అదే సింతియే ఏమా. రండి, ప్రార్థన అందరితోటి చేరుతాను. మన అయ్యగారి పేరు ఏం పేరమ్మా? చెప్పాను కదమ్మా, ఏం పేరమ్మా? ఇస్రాయేల్ రెడ్డి గారమ్మా. ఇస్రాయేల్ రెడ్డా? అసలు క్రైస్తవంలో రెడ్డి అనేది ఉందమ్మా? క్రైస్తవులు రెడ్డి అని ఉన్నా కాకపోయినమ్మా కొంతమంది మూర్ఖులు మారలేదు కదమ్మా ఇంకానే. ఇప్పుడు ఈయన ఇప్పుడు ఈయన మారాడు కదా, ఈయన మూర్ఖుడేనా? మరి రెడ్డి అని ఎట్టు పెట్టుకున్నాడమ్మా ఈయన? కాదమ్మా, అది కొంతమంది ఎందుకంటే ఒకటే పలానా ఓళ్ళు పలానా కులం పలానా ఇది మారారు. ఇప్పుడు బ్రాహ్మణులు కాదమ్మా, ఇప్పుడు కుల వ్యవస్థ ఉందనే ఇప్పుడు మతం మార్చారు. మళ్ళీ మతం మారినాక కులం ఎందుకు వస్తుంది? అవన్నీ మనకు అనవసరం. కాదమ్మా, ఇప్పుడు ఎయిడ్స్ మీరు కూడా ఎక్కించుకోండి, మీ కొడుకు ఎక్కించుకోండి, మీ ఆయన కూడా ఎక్కించుకోవాలి కదా, సాక్ష్యం చెప్పాలి కదా మనం. మీరు కూడా ఎయిడ్స్ ఎక్కించుకోండి మంచిగా. కాదండి, కాదు. ఇప్పుడు బ్రాహ్మణులు మారారు, కాపులు మారారు, కమ్ముళ్ళు మారారు. ఇది గొప్ప దేవుడు, అందరూ గొప్ప దేవుడు ఎట్లయితాడమ్మా? ఇప్పుడు దావీదు భార్యని దావీదు కొడుకు చేత సెక్స్ చేయించాడు, పండ పెట్టాడు. అది గొప్ప దేవుడేనా? మరి యెహోవా బండ పెట్టాడు కదా దావీదు భార్యని దావీదు కొడుకు దగ్గర. తల్లితో కొడుకుని బండ పెట్టడం గొప్ప దేవుడు అవుతాడా? కాదమ్మా, ఒక్క నిమిషం ఆగండి, మీరు ఆగండి, పెట్టేయకండి. ఇప్పుడు పిల్లల్ని రాళ్ళతో కొట్టి చంపమన్నాడు యెహోవా దేవుడు, మరి గొప్ప దేవుడేనా? మరి ఒక్క నిమిషం అమ్మా, గొప్ప దేవుడు అయితే ఎలా గొప్ప దేవుడు అవుతాడు? యేసే చెప్పాడు కదా, అన్యులకి పరలోకం పోకుండా మేము మీకు రహస్యంగా బోధిస్తున్నాడు అంటాడు కదా ఆయన. అన్యులు అంటే అందరూ అన్యులే, ఇశ్రాయేల్ వరకే వచ్చాడు ఆయన. యెహోవా కూడా తల్లి దగ్గర కొడుకుని బండి పెట్టాడు. అన్ని తెలిసినప్పుడు మళ్ళీ మమ్మల్ని అడగడం అన్ని ఇప్పుడు ఇంత దుర్మార్గం ఉండి మీరు గొప్ప దేవుడు ఎట్ట అంటాడు? తల్లి దగ్గర కొడుకుని బండి పెట్టాడు యెహోవా. అలాగే మామ దగ్గర కూడా కోళ్ళను బండి పెట్టాడు. యూదా అని మామతో యూదా అనేవాడు మామ, తామరు కోడల్ని యూదా పెట్టేశాడు. ఏడికమ్మ వచ్చేది? చెప్పేది వినండి. ఇప్పుడు తల్లి కొడుకు సెక్స్ చేసుకున్నారు, అన్నా చెల్లెలు సెక్స్ చేసుకున్నారు, మామ కోళ్ళు సెక్స్ చేసుకున్నారు. ఇంతమంది వర్ష వాయి లేకుండా దెంగించుకుంటా ఉంటే బైబుల్లో పరిశుద్ధ దేవుడు ఎట్లా అవుతాడు చెప్పు ఒకసారి. చెయ్యి ఒకసారి, చెయ్యి. తిడతా బాగుందలేదు, చెయ్యి.
అమ్మా మీరు ఎందుకు ఫోన్ పెట్టేస్తున్నారమ్మా? అయిపోయింది, పెద్దలు ఎత్తులేదు. ఎత్తట్లేదా? చెయ్యి. దాని బొంద. మీరు విన్న వాళ్ళందరూ కూడా ఫోన్ చేయండి. వీళ్ళు ఇలాగే మోసం చేస్తారు జనాల్ని. బైబిల్ మొత్తం రొచ్చే, అదంతా దరిద్రం. ఆ దరిద్రంలోకి పోయి వీళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు నాశనం అవ్వద్దు. అందరూ ఫోన్ చేయండి, ఒక్కొక్కరు చెప్పుతో కొట్టండి వీళ్ళకి ఫోన్ చేసి. హలో, స్టోరీ అయిపోయింది. అయిపోయిందా? ఆ నెంబర్ చెప్పింది కరెక్టేనా నువ్వు? మళ్ళీ ఒకసారి లాస్ట్ చెప్పు. దీనికి పడుతాయిలే బాగానే చెప్పు. మీకు పడదు చెప్తేనేమో. నీది ఫోను, నువ్వే సిగ్నల్ లో ఉండవా? ఎక్కడో ఉంటావు. 95 హలో, 95 95. బాబు నీ నమస్కారం, నీ నెంబర్కో నమస్కారం. 95 95 42 42 14 14 37 37 77. 77. ఈ నెంబర్ కాల్ చేయండి. ఓకే, రైట్. ప్రైజ్ లార్డ్ మేడం గారు. అమ్మా ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అమ్మ, చెప్పండి. అమ్మా నేను టీవీ చూస్తుంటే మన అయ్యగారి వాక్యం నేను చూడడం జరిగింది మేడం. నేను ఎప్పుడు అయ్యగారి వాక్యం వింటుంటాను. చెప్పండి. దాన్ని బట్టి మీకు ఒకసారి మాట్లాడదామని అయ్యగారితో నేను చేశానండి. అయ్యగారు ఉండరమ్మా, ఇది ప్రేయర్స్ అవర్ నెంబర్. అదేనమ్మా మాకేంటంటే అమ్మా మాది గోల్డ్ వ్యాపారం మేడం. మాది ఒంగోలు అండి, గోల్డ్ వ్యాపారం మాది. ఏ ఊరమ్మా? ఒంగోలు. హలో, ఏ ఊరండి? ఒంగోలు అండి, ఒంగోలు. మాది బంగారు వ్యాపారం చేస్తుంటాం అమ్మ మేము. అయితే ఈ మధ్య కొంచెం వ్యాపారం ఇబ్బంది అయిపోయింది. మీ పేరు చెప్పండి. మా దానియేల్ అండి. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, గొప్ప దేవుడా. మా మేడం బలపరచండి ప్రభా. ఫైనాన్స్ ప్రాబ్లం నుంచి విడిపించండి. గోల్డ్ వ్యాపారం అమ్మ మేడం గారు చాలా నష్టపోయారంట ప్రభా. నాయన మేడం అమ్మా వేసుకొచ్చాయి అమ్మా. అమ్మా నేను కొంచెం వినండి అమ్మా. మాకేంటంటే మేము కొంచెం బిజీగా ఉంటామమ్మా. ఆ చేసేమో ఎక్కడికో వెళ్ళారో ఫోన్ నాకు వెళ్ళిపోయారు. మీకు ఇచ్చేలేరా? పేరు టవల్ మీకు ఇచ్చేసి వెళ్ళిపోయారా? వాళ్ళు చేయకుండా పేరు ఎవరో కొంచెం బయటకు వెళ్ళారో, నేను ప్రేయర్ చేస్తాను. నేను ఇక్కడ కొంచెం బిజీలో ఉండా. అవునా? ఏమి లేదు మేడం, నాకు కొంచెం పెళ్లి కాలేదు ఇంకా. నా వయసు వచ్చేసి 56 సంవత్సరాలు మేడం. 56 సంవత్సరాలమ్మా నా వయసు. ఇంకా పెళ్లి కాలేదు. కొంచెం పెళ్లి చేసుకోవాలని ఆ తలంపుతో ఆలోచనతో కూడా ఉన్నాను. అది కూడా నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది మేడం. అదే విధంగా ఏం చేస్తాం మేడం, మనం ఏదైనా దేవుళ్ళలోకి నడిచిన వాళ్ళు రావాలనుకున్నా కానీ ఇంతవరకు ఎవరు దేవుళ్ళలోకి నడిచిన వాళ్ళు రావట్లేదు మేడం. దానిని బట్టి మనం ఏం చేస్తాం మేడం? ఎన్ని కోట్లు ఆస్తున్నా మరి పెళ్లి చేసుకోకపోతే ఆస్తి అంతా ఏమైపోతుంది. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను మేడం గారు. పెళ్లి చేసుకోవాలని ఆ తలంపుతో ఉన్నాను. దేవుళ్ళు నడిచిన వాళ్ళు ఉంటే మనం చేసుకుందామనే ఆలోచన అయితే ఉంది. అదొక సమస్య. అయితే మా ఫ్రెండ్ కి ఎయిడ్స్ కూడా వచ్చిందమ్మా ఈ మధ్య. మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఆయనకి ఓపెరని, ఆయనకి ఎయిడ్స్ కూడా వచ్చింది ఈ మధ్య. పాపం ఆయన కూడా మేమిద్దరం కలిసి వద్దాం అనుకుంటున్నామమ్మా. చర్చి ఎక్కడమ్మా మంది? హైదరాబాద్ అమ్మా. ఇది హైదరాబాద్, ఇది ఇక్కడ భరత్ నగర్ అమ్మా. భరత్ నగర్. హైదరాబాద్ భరత్ నగర్ రావాలంటే ఇప్పుడు ఎట్లా అమ్మా? ఇప్పుడు మేము ఒంగోలు, నేను హైదరాబాద్ కుక్కడపల్లి వెళ్ళే బస్ ఎక్కాలమ్మా. ఎక్కి
మీరు అక్కడ ఆర్టీసీ మీకు బస్సులు ఉంటాయి కాబట్టి కుక్కడపల్లి వెళ్ళే బస్సు మీరు బుక్ చేసుకుంటే అక్కడికి వచ్చినాక భరత్ నగర్ బస్ స్టాప్ లో దింపమానండి. భరత్ నగర్ బస్ స్టాప్ లో దింపగానే రోడ్డు క్రాస్ చేసుకుని ఆధార్ నుంచి ఈదరికి వస్తే మీరు కొంచెం వెనక్కి వచ్చి అక్కడే చర్చ్ ఉంటుంది, గ్రౌండ్ ఉంటుంది. అంటే చర్చ్ అంటే ఏదో చర్చ్ ఉంటుంది, పాస్టర్ గారు వాల్ పోస్టులు ఉంటాయి. మేము ఒక గ్రౌండ్ లో పెడతామన్నమాట ఆదివారం శనివారం మీరు రావచ్చు. పాస్టర్ గారి పేరేంటమ్మా? పాస్టర్ గారు పేరు ఐజాక్ గారు అమ్మా. ఐజాక్ పాస్టర్ గారా? ఐజాక్ గారు. ఈయన చాలా మహిమలు చూపిస్తాడు, ఈయన చాలా అద్భుత కార్యాలు అన్నీ ఉన్నాయి. మీరు వచ్చితే ఆదివారం ఆదివారం అభిషేకాలు కూడా జరుగుతున్నాయి, మీరు రండి. అమ్మా ఈయన చాలా గొప్ప పాస్టర్ గారు అని విన్నాం మేడం. మా ఒంగోలు అంతా కూడా ఈయన పేరు మారిపోతుంది. ఒంగోలు వచ్చామమ్మా, 2-3 సార్లు మీటింగులు కూడా పెట్టాం. అది ఎయిడ్స్ కూడా తగ్గిద్దమ్మా? తగ్గిందమ్మా, చాలా మందికి ఎయిడ్స్ కూడా తగ్గింది. ఎయిడ్స్, క్యాన్సర్, మీరు క్యాన్సర్, ఎయిడ్స్ అన్ని తగ్గినాయి. ఇప్పుడు 7 వారాల అభిషేక ప్రార్థనలు జరుగుతుంది. రేపు ఆదివారం రండి. ఆదివారం ఏ టైం అమ్మా? అమ్మా ఏ టైంకి రమ్మంటారు ఆదివారం? మీరు 6 గంటల నుంచి 8 గంటలకు ఒక వర్షిప్ ఉంది, 8 గంటల కానీ 10 గంటలకు ఒక వర్షిప్ ఉంది, 10 గంటల కానీ 12 గంటలకు ఒక వర్షిప్ ఉందమ్మా. 3 వర్షిప్లు జరుగుతుంది. 3 వర్షిప్లు 5 వారాల అభిషేకం జరుగుద్ది. అయ్యగారే చేస్తారమ్మా 3 వర్షిప్లు కూడా? 3 వర్షిప్లు ఆయనే చెప్తారు. అమ్మా నాకేం బాధ లేదమ్మా. కాకపోతే ఏంటంటే అయ్యగారు నాకు కొంచెం ఫోటో ఇస్తారా? నేను అమౌంట్ ఎంతైనా కడతాను మేడం, నాకు ఇబ్బంది లేదు. నాకు కొంచెం అయితే శనివారం నాడు రండి. శనివారం నాడు వచ్చి మీకు ఎలా ఇప్పుడు శనివారం స్పాన్సర్ మీట్ జరుగుతాయి. ఎందుకంటే మేము ముందు శనివారం నాడు రండి, మీరు డబ్బులు స్పాన్సర్ చేయండి అని మేము అడగం. మీరు ప్రేరేపించి మీరు డబ్బులు కనుక మీరు స్పాన్సర్ చేస్తారనుకుంటే శనివారం నాడు వచ్చిపోయింది. శనివారం నాడు వచ్చేస్తే 4 గంటల కానించి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ జరుగుతుంది. ముందుగా మీటింగ్ ముందుగా శనివారం నాడు. అప్పుడు మీరు ఎంతసేపు ఆయనతో మాట్లాడాలని ఒక ఎంతసేపు అంటే కాదు, ఒక అరగంట అయినా మీరు టైం ఇస్తారు, మీతో మాట్లాడతారు, మీ కష్ట సుఖాలన్నీ చెప్పుకోవచ్చు. ఆదివారం అంటే మాట్లాడడానికి అవకాశం దొరకదు ఆయనకి. వర్షలెట్టు ఏదో ఆలివాయిలెట్టు ప్రేయర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు తప్ప మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే 3 వర్షిప్లు అండి, మరి సాయంత్రం 6 గంటల కానీ 8 గంటలకు ఒక వర్షిప్ ఉంటుంది. 4 వర్షిప్లు ఆయన వర్షిప్లో ఉంటారు. అమ్మా ఎయిడ్స్ పేషెంట్ని, క్యాన్సర్ పేషెంట్ని ఎప్పుడు చూస్తారు అయ్యగారు? ఎంత చూసినా ప్రేయర్ చేయటమే, ఏం చూడరు, ప్రేయర్ చేస్తారు అంతే. ప్రేయర్ చేస్తే ఆయన మాట వల్ల స్వస్థపడటమే. ఐజాక్ అయ్యగారు మాట వల్ల స్వస్థత రావడమే. ఆలివ్ ఆయిల్ వేసి అభిషేకం చేసి ప్రార్థన చేస్తారు, స్వస్థత జరుగుతుంది. ఆలివ్ ఆయిల్ కూడా వేస్తారమ్మా? వేస్తారమ్మా. అమ్మా ప్రేజ్ లార్డ్ మేడం గారు, నిజంగా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నానమ్మా. ఇక చెప్పుకోకూడని ఇబ్బందులు అన్ని కూడా చాలా ఉన్నాయి. రేపు శనివారం నాడు తప్పకుండా రండి. అమ్మా ఆ ఎయిడ్స్ వ్యక్తిని కూడా తీసుకొస్తాను. కొంచెం మీరు కూడా కొంచెం మాకు కొంచెం సహకరించండి మేడం గారు. మరి పాస్టర్ గారి చేత కొంచెం ఒక ఫోటో అన్నది తెప్పించాలి మీరు. నేనైతే అమ్మ నాకంటే అమ్మ కన్ఫ్యూజ్ ఏంటంటే మేడం గారు, నాకు చెప్పండి. సరే అమ్మ ఒకసారి చెప్పండి, ఆ నెంబరు చెప్పండి. చెప్పయ్యా. అమ్మ నెంబర్ చెప్తా అన్నారు అమ్మా, స్పాన్సర్ చేయడానికి. చేస్తాను మేడం. చేస్తే 944 అమ్మా 944. హలో స్పాన్సర్ అమ్మా. స్పాన్సరా? అదే స్పాన్సర్ నెంబర్ నేను చెప్పేది టీవీలో వస్తుంది కదా. 944 4434. సారీ ఒక్క నిమిషం ఉండయ్యా, ఒక్క నిమిషం చెప్తాను. ఇంకో నెంబర్ చెప్తాను నేను, ఒక్క నిమిషం. అమ్మా ఒక్క నిమిషం అక్కడ చూడు మమ్మీ నెంబర్ ఉందా చెప్పమ్మా, ఉంది ఇక్కడ. హలో అమ్మా చెప్పండి మేడం. 99 99 వాట్సాప్ నెంబర్ ఉంది అక్క ఇక్కడ.
49 9949 01 01 36 30 30 03 303 01 మళ్ళీ ఒకసారి చెప్పమ్మా, కన్ఫ్యూజ్ చెప్తున్నారు మీరు. 9949 9949 01 01 03 03 01 01. నెంబర్. దీనికి అమౌంట్ చేస్తున్నానమ్మా. ఏ పేరు వస్తుంది? ఏం పేరు వస్తుంది అంటున్నారు? ప్రశాంత్, పట్టపు ప్రశాంత్ అని వస్తుంది బ్రదర్. పట్టప్ప ప్రశాంత. అదే అమ్మ. ఇప్పుడు మరి మినిస్ట్రీ అని వస్తుంది. పరలోక నేస్తం మినిస్ట్రీ అని వస్తుంది. మీరు వస్తే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మేము మీకు అడ్రస్ తెలియకపోతే నేను చెప్తాను. పాస్టర్ గారు కలుస్తారా మాకు? ఉంటారు, పాస్టర్ ఉంటారు బ్రదర్. అమ్మా ఇవన్నీ కొంచెం చెప్పుకోలేని ఉన్నాయి అమ్మా. కొంచెం సంసార సుఖానికి కూడా ఇబ్బంది లేకుండా అది కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది. అయితే అమ్మా, మా దగ్గర ఎయిడ్స్ పేషెంట్ ఒక ఆయన ఉన్నాడు, క్యాన్సర్ ఆయన ఒక ఆయన ఉన్నాడు మేడం. అమ్మా ఇప్పుడు ఎయిడ్స్ ఆయన మాట్లాడతారమ్మా. ఎయిడ్స్ ఉన్న ఆయన ఒకసారి మాట్లాడు. అమ్మ తల్లి నేనే అమ్మా. నాకు క్యాన్సర్ ఎయిడ్స్ వచ్చిందమ్మా. ఏసుకి జై అమ్మా, ఏసుకి జై. ఏసుకో జై. అమ్మా ఏసుకి జై అమ్మా. క్యాన్సర్ పేషెంట్ నమ్మా నేను. మేడం గారు, హలో హలో మేడం, హలో మేడం, మేడం ఉన్నారా? మేడం గారు. హలో తమ్ముడు కట్టేసి మళ్ళీ ఇప్పుడు జరికిద్దాం. లైన్ లో ఉన్నాడు. నేను లైన్ లో ఉంటాను. నేను కట్ చేస్తే మళ్ళీ ఇబ్బంది. ఎంత డబ్బులు ఇలా నొప్పుతున్నారు, ఎంత అమాయకుల్ని చేస్తున్నారు. దారుణం. ఎయిడ్స్ తగ్గుద్ది, క్యాన్సర్ తగ్గుద్ది, అన్నీ తగ్గుతాయి. లేపట్లేదండి మా మళ్ళీ ఇప్పుడు చాలా జరికేయాలి ఇప్పుడు మనం. సరే, వీళ్ళ మీద నిజంగా కేసు కూడా పెట్టొచ్చండి. నిజంగా మరి గవర్నమెంట్ ఎందుకు ఊరుకుంటుందో తెలీదు. దారుణమైన విషయాలు జరుగుతున్నాయి. విన్నారా ప్రేక్షకులు? లేపట్లేదండి. మళ్ళీ చేయాలా? ఎందుకంటే వాళ్ళతో చాలా మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ఇప్పుడు మనం. సరే చేయండి చేయొచ్చు. ఇంకో నెంబర్ చెప్పారు వాళ్ళు. అది రాసుకోవాలి. మీ దగ్గర ఉందా? అది రికార్డులో ఉంటది. రికార్డు ఉంటే ఎట్లా? నేను చూసుకోవాలి మళ్ళీ.
అయిపోయింది, తుర్రుపిట్టాయిలు తుస్సు ఉమ్? అయిపోయింది వీళ్ళ కథ, అబ్బా. అయిపోయింది వీళ్ళకి. ఉమ్? అయిపోయింది వీళ్ళది. ఎత్తట్లేదా? ఎత్తట్లా. ఈ నెంబర్ చెప్పు ఒకసారి. చెప్తా వినండి. 99490 ఉమ్. 10301. ఉమ్. అంతే. ఈ నెంబర్లకి కాల్ చేయండి, వాళ్ళు చెప్పిన నెంబర్లు కూడా కాల్ చేసి వీళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో చెప్పండి. ఇంత దారుణంగా తయారయ్యారు వీళ్ళు, అన్ని రోగాలు తగ్గుతాయంట. అదే ఎయిడ్స్ వాడికి ఎక్కించుకుంటే ఐజాక్ గాడికి పారిపోతారు. మీ అమాయకత్వమే వీళ్ళ యొక్క సంపాదనకి మూలం. కాబట్టి తెలుసుకోండి, ఇలాంటి ఎదవల్ని ఎలా చెప్పుదో కొట్టాలో కొట్టండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. యాక్టర్ రాజు హిందూ సేన సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అండ్ మీ కామెంట్లు ఖచ్చితంగా మీ అభిప్రాయంలో తెలియజేయండి. జై శ్రీరామ్. కాదు రాజుగారు ఇంకో నెంబర్కి, అది ఇంకో నెంబర్ 9652 దాన్ని కొట్టినా కొట్టు. మీరు వాళ్ళు పెట్టకండి, ఉండండి. ఎందుకంటే వాళ్ళు జర్కియాలి, మనం ఆ జర్కు లేదు అసలు. ఇంకో నెంబర్ ఉన్నా కదా ఫస్ట్ చెప్పారు. ఎత్తుగా చూడు, వేద్దాం దెబ్బ. చెప్పనా ఆ నెంబర్ నేను? ఆ నెంబర్ పనిచేయలేదు అనుకుంటారు, రాంబాబు అంటారు. ఆ, నెంబర్ పనిచేయట్లా. సర్లే, నెంబర్ అదే పని చెప్పదు. ఇంకేమైనా ఉన్నాయా? ఉంది. ఇది కట్ చేద్దాం తర్వాత మాట. కట్ చేస్తారా? ఇది కట్ చేసి నెక్స్ట్ ఇంకోటి పెడదాం. అయిపోయి ఇది దీంట్లో అయిపోతుంది. ఇది ఎంతసేపు రాలే? 15 నిమిషాలు దాంట్లో కొట్టేది అది సపరేట్ చేద్దాంలే అదే.